హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో పచ్చి కొబ్బరితో హెల్తీగా చేసుకునే లడ్డూలు మీకు చూపించబోతున్నా. ఇవి చాలా హెల్తీగా ఉంటాయి. ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు బాగా నెయ్యి కరిగిన తర్వాత ఒక 10-12 బాదం పప్పులను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసాక పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసి పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి మనం కట్ చేసిన కొబ్బరి ముక్కలను ఒక కప్పుతో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. కొబ్బరి అనేది బరకగా లేకుండా ఇలా నేను చూపిస్తున్నట్లుగా మిక్స్ చేయాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు కొబ్బరిని వేసుకుందాం. అది బాగా ఫ్రై చేయండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకున్నాం. ఇది కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మంటను మీడియంలో పెట్టి ఒకసారి బాగా కలపండి. బెల్లం అనేది త్వరగా కరిగిపోతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుతూ 2-3 నిమిషాలు అలాగే ఉడికించండి. ఇలా ఉడికించడం వల్ల బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత లైట్గా బెల్లం ముక్కలను ఇలా నొక్కినట్లుగా అంటూ బాగా కలపండి. బెల్లం అనేది ఉండలు లేకుండా ఎక్కడ బాగా కలుపుతూ ఉండండి. ఇలా నొక్కినట్లుగా బాగా అంటూ కలపండి. మీరు కావాలంటే ముందుగానే బెల్లాన్ని కరిగించి ఆ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరిని తీసుకోవచ్చు. చూసారా, బెల్లం అనేది బాగా మిక్స్ అయిపోయింది. వీటితో పాటు కొబ్బరి కూడా చాలా మృదువుగా అయిపోయింది. బెల్లం అనేది మొత్తం కొబ్బరిలో మిక్స్ అయిపోయింది. చూసారా ఇలా ఎంత బాగా కలిసిపోయింది. ఇలా అప్పుడే మనకి దగ్గర పడుతున్నప్పుడు అర్థమైపోతుంది. కన్సిస్టెన్సీ రెడీ అయిపోయినట్లే. ప్యాన్కి ఎలా అతుక్కుపోయిందో. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పొడిని కూడా తీసుకొని బాగా కలపండి. ఇలా మనం పొడిని తీసుకునడం వల్ల మనం పొడిని వేసుకున్నాక మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఒకసారి బాగా కలిపి ఒక ప్లేట్లో తీసుకొని ఇలా చల్లారాక లడ్డూలుగా చుట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ఇలా తక్కువ టైంలోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ లడ్డూలను ఇలా ఏదైనా బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే 10 రోజుల వరకు తినేయచ్చు. ఇలా బయట పెట్టుకున్నామంటే ఒక 4 డేస్లో